రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పుల తడక అని ఆరోపించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. 3,40,00,000 మంది ఓటర్లుంటే 3,50,00,000 మంది ఓటర్లు ఉన్నారంటూ నివేదికలో ఉంది అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే హడావిడిగా సర్వే చేశారన్నారు. కాయిదాలు ఇచ్చి కొన్ని ప్లేస్లలో ఏమి నింపనిక చదురాలను కూడా పంపించి ప్రైవేట్ వాళ్ళని పంపించి ఆయాలను పంపించి మీరు హడావుడి చేసి తప్పుల తడక అక్కడ ఎవరు సర్వే చేయకపోయినా చేసినట్లు మీరు హడావుడి చేసి ఇలా మళ్ళొకసారి బీసీలను మోసం చేయడానికి ఎలక్షన్లో గెలవడానికి ఇది ఒక కుట్ర. మీరు జరగబోయేది మేము చెప్తాం. మీరు ఏం చేస్తారంటే అసెంబ్లీ తీర్మానం చేస్తారు, ఇగో సెంట్రల్ గవర్నమెంట్ పంపించినాము, ఇగో సుప్రీంకోర్టులో ఇట్లా అడ్డంకులు ఉన్నాయి, చేయనీకి రాదు, సుప్రీంకోర్టులో 50% మించొద్దని చెప్పింది కనుక మేము చేసినాం, ఇక కేంద్రం మీద దొబ్బేస్తాం అని అనుకుంటున్నాం.